అబ్బాయి టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా అన్నాబత్తుని సత్యనారాయణ 32వ వర్ధంతి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్న టీడీపీ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజాయాత్ర కార్యక్రమం. నూతన భూ హక్కు చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదు. భూమి సునీల్ వివరణ. ఓటరు జాబితాల అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. బీసీ సంక్షేమ సంఘాన్ని బలహీనపరచాలన్న కుట్ర ఎప్పటికీ సాధ్యం కాదు. బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు. ప్రముఖ సినీ నటుడు సునీల్ శబరిమల అయ్యప్ప యాత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, మాజీ తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, కీర్తిశేషులు అన్నాబత్తుని సత్యనారాయణ 32వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, ప్రస్తుత శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, వారి కుటుంబ సభ్యులు స్థానిక గంగానంపేటలో ఉన్న ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం స్థానిక జయప్రకాష్ నగర్లో ఉన్న ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తుని జయలక్ష్మి, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్, మాజీ చైర్పర్సన్ ఖలీదా నసీమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వేమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్ కుమార్, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు. తెనాలి టీడీపీ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంగం జాగర్ల 3 నుండి చేపట్టిన ప్రజాయాత్ర కార్యక్రమంలో మొదటి రోజు యాత్ర అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. రెండవ రోజు ప్రజాయాత్ర అంగళకుదురు గ్రామం నుండి ప్రారంభించారు. దారి పొడవునా అనేక మంది మహిళలు, కార్యకర్తలు అభివాదం తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా కొందరు కార్యకర్తలు టీడీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ మహిళలకు ఇచ్చిన మాటను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. నేను ఎన్నికల్లో గర్వంగానే ఏ ఒక్క మహిళ కూడా బాధపడకుండా ఈ మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి, అంతేకాకుండా మద్యపాన నిషేధం చేయకపోతే 2024 జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓటు అడగడానికి రాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఏమి సమాధానం మహిళకి చెప్పగలుగుతారు ఒక ముఖ్యమంత్రిగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 16,000 రాజకీయ పదవులు కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తే నువ్వేమి సామాజిక న్యాయం చేశావు ఈ బీసీలకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఓటర్ జాబితాల అవకతవకలపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. నూతన భూ హక్కు చట్టం గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరైనవి కావని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఇప్పుడున్న భూ హక్కు చట్టం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, దీనిలో ఎటువంటి లోపాలు లేవని భూమి సునీల్ ప్రజలకు వివరంగా తెలియజేశారు. భారతదేశంలో ప్రతి భూ కమతానికి ఒక యూనిక్ పార్సల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి. ఇట్ ఈస్ కాల్డ్ యూఎల్ పిన్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొదలై చేస్తున్న కార్యక్రమం అదే. ఇక్కడ జరగకున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన నంబర్ వస్తుంది. వ్యవసాయ భూమి అయితే యూఎల్ పిన్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే ఇంకా స్వామిత్వ ప్రాజెక్ట్ కింద ప్రాపర్టీ కార్డు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రతి ల్యాండ్కి ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది. మనం పేరు పెడతాం, ఇగో ఇది భూమి, దాని హద్దులు ఇవి, దాని ఎక్స్టెంట్ ఇంత అనేది దాంతో తేలిపోతుంది. యూనిక్ నెంబర్ ఇవ్వడంతో పాటుగా ఈ భూమికి సంబంధించిన సమగ్ర చరిత్ర, అన్ని వివరాలు ఒకే చోట ఉంటాయి. సింగిల్ ప్లాట్ఫామ్ మీద మనం ఆన్లైన్ రికార్డు చేస్తున్న కార్యక్రమం అదే. అన్ని శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని ఒక చోట తెలుస్తున్నాం. లేకపోతే ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఒక సమాచారం ఉంటుంది, సర్వే సెటిల్మెంట్ దగ్గర ఇంకో సమాచారం ఉంటుంది, ఎండోన్మెంట్ వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంటుంది, వక్ఫ్ వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఇంకొకటి ఉంటుంది, లోకల్ బాడీస్ దగ్గర మళ్ళీ ఒకటి ఉంటుంది. ఏ రికార్డుకి లంకే కుదరదు. బ్యాంకు వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వేరే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఉండవు. అన్ని రికార్డులు ఒకే చోటకు వస్తాయి, ఒకే చోట మనకు కనపడతాయి. ఆ రికార్డు ఫీల్డ్కి అద్దం పట్టేలాగా ఉంటుంది. మిర్రర్ ప్రిన్సిపల్. ఏ రికార్డులో ఏ చేంజ్ జరిగినా వెంటనే జరిగిపోతుంది, ఏ మార్పు జరిగినా వెంటనే వచ్చేస్తుంది.
మొదట్లో 2004లో ఒక కేంద్ర పథకం ఉండేది, NLRMP, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి. దాన్ని ఇటీవల కాలంలో కొంత మార్పు చర్యలు చేసి DILRMP పథకంగా అమలు చేస్తున్నాం. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ సాధించడానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ప్రముఖ భారత క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరిన విషయం మనకు విదితమే. అయితే 3 రోజుల క్రితం ఆ పార్టీ నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీనిపై ప్రతిపక్షాలు అనేక విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మార్చిలో IPL మ్యాచ్లు ఉండటం వల్ల రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంపై నిషిద్ధం ఉన్నందువల్ల రాజకీయాలు కొంతకాలంగా దూరంగా ఉండాలనుకున్నట్లు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో రామసైన్యం పేరుతో రామనామ స్మరణతో ఇంటింటికి అయోధ్య అక్షంతల కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఎన్నికల తాయిలాలను పంచుతూ మా ఓట్లను గాలం వేస్తూ కుల సంఘాలను విభజిస్తూ పాలించు సూత్రం ప్రాతిపదికపై రాష్ట్ర స్థాయి బీసీ సంక్షేమ సంఘాన్ని బలహీనపరచాలనే కుట్ర ఎప్పటికీ సాధ్యం కాదనే విషయాన్ని పార్టీలు గమనించాలని కోరారు. 2018లో 102వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 338B ద్వారా రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించి జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని, 2016 నుండి మన రాష్ట్రంలో వెనుకబడిన కులాల్లో చైతన్యం నింపి అనేక పర్యాయాలు మన హక్కుల కోసం ప్రభుత్వంపై ఉద్యమాల ద్వారా ఒత్తిడిని పెంచి లక్ష్య సాధనలో ముందుకు కదులుతూ కుల సంఘాల నిర్మాణంలో మా వంతు పాత్ర పోషిస్తూ బీసీలపై దాడులను ఎదుర్కొంటూ రాష్ట్ర స్థాయిలో బీసీ సంక్షేమం ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నదని, రాజకీయ పార్టీలు కనివిప్పు కలిగే విధంగా మా కార్యాచరణ 26 జిల్లాల్లో నిర్మాణాత్మకంగా కొనసాగుతుందని తెలియజేశారు. విజయవాడ జింకానా గ్రౌండ్స్లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం 2వ రోజు కొనసాగుతుంది. కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ నందు డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం యాక్సిడెంట్ నిమిత్తం 7 లక్షల జరిమానా లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జైహో రథసారథి పేరున రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ఇన్ఛార్జీలు, కమిటీ మెంబర్లు, డ్రైవర్ మిత్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు సునీల్ అయ్యప్ప మాలను ధరించి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. This is Abhay TV channel. Don't miss it.